ఉద్దేశించి మన సీఎంఐ ప్రెసిడెంట్ శ్రీ రమేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్య అతిథిగా వచ్చిన మన మందమారి ఏరియా జనరల్ మేనేజర్ గారు గవర్నర్లు శ్రీ జి దేవేందర్ గారు, మందమారి ఏరియా ఎస్ఓటిజిఎం గారు, ఈ వేసవి కాలంలో వాళ్ళ యొక్క సెలవులు వృధా కాకుండా వాళ్ళలో ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, వైజ్ఞానికాన్ని పెంచడానికి మన సంస్థ వారికి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించబడుతుంది. మనకు ఉన్న మందమారి, రామకృష్ణపూర్, సోమగూడెం, బెల్లంపల్లి ఏరియాలలో అనేక రకాలమైన స్పోర్ట్స్ 4 రకాల ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్. శ్యామ్ సార్ గారు కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన WPSNJ 2025-26 గాను మన వేసవి ఎంఎండి గారికి, డైరెక్టర్ల గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చిన మన మందమారి జనరల్ మేనేజర్ గారికి థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమం ఉద్దేశించి మన గుర్తింపు సంఘం క్రీడలకు, చిన్నపిల్లల క్రీడలకు ఇలా ప్రోత్సహిస్తా ఉన్న సింగరేణిలో ప్రతి సంవత్సరం దాదాపు 1,00,000 నుండి 1,28,000 రూపాయలు మందమారి ఏరియాకు సంబంధించి, డివిజన్ సంబంధించి ఆర్కేపీ, మందమారి, బెల్లంపల్లి సోమగూడెం కలిపి పిల్లలందరూ కూడా డ్రెస్ మెటీరియల్స్, ఆట వస్తువులు, అదేవిధంగా వారికి కావలసిన అన్ని కూడా సదుపాయాలు కల్పించి ఇలా ఉచితంగా శిక్షణ ఇవ్వనిస్తుందంటే ఇది గొప్ప సంస్థ. మరి భారతదేశంలో ఇతర సంస్థలు కూడా ఏదో ఎంప్లాయీకి ఇస్తారు కానీ వారి పిల్లలకు కూడా ఇలా ప్రోత్సాహంగా వాళ్ళందరూ రాబో అలాగే డి శ్రీనివాస్ గారు సోమగూడెం ఫుట్బాల్, అలాగే జె కుమార్ స్వామి గారు వాలీబాల్, అలాగే ఆర్ వివేక్, ఒక వాలీబాల్ నాగేష్, శుభ సాయంకాలం. మరి మన గౌరవ చైర్మన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము దాదాపు 1,28,000 రూపాయలు ఖర్చు పెట్టి మరి 30 రోజుల పాటు విద్యార్థులందరికీ స్పెషల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్ ఈ 4 రంగాల్లో మరి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అవకాశాన్ని మరి విద్యార్థులందరూ సద్వినియోగపరచుకోవాలని కోచెస్ చెప్పినట్టుగా మరి మీరు పార్టిసిపేట్ చేయబోయే గేమ్స్ లో నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఇంకా మరి దాన్ని కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ మరి ఫ్యూచర్ లో మంచి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంది. ఇది సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ప్రత్యేకంగా సమ్మర్ లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కోచింగ్ క్యాంప్ కార్యక్రమం. మరి వేరే గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇంకెక్కడైనా కానీ ఇటువంటి అవకాశం రాదు. పిల్లలందరూ దీన్ని సద్వినియోగపరచుకొని మరి మీ చదువుతో పాటుగా ఆటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించుకుంటే మరి మీరు మానసికంగా మరి శారీరకంగా దృఢంగా తయారవడమే కాకుండా ఇంకా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతాయి. మంచిగా నైపుణ్యం మరి సాధిస్తే ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ఇంజనీరింగ్, మెడిసిన్ లో కూడా మరి మంచి క్రీడాకారులకి రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంది. ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నవి. క్రీడల్లో మంచి నైపుణ్యం సంపాదించిన వారిని మీ అందరికీ తెలిసిన సమాజంలో మంచి గుర్తింపు కూడా ఉంటుంది, హీరోలుగా చూస్తారు. కాబట్టి విద్యార్థులందరూ ఈ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకుంటూ మీ ఆటలనే కాకుండా ఇంకా చదువులో కూడా ఇంకా ముందుకెళ్లాలని భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేయాలని ఈ కోచింగ్ క్యాంపు సంబంధించి అన్ని రక్షణ సూత్రాలు పాటిస్తూ మరి కోచెస్ కూడా పిల్లలందరినీ జాగ్రత్తగా గమనిస్తూ ఈ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేయాలని కోరుతూ ఈ కోచింగ్ క్యాంప్ గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై సంగరేణి.